రోల్స్ థియరంలోనే ఇది సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. ఇది రీసెంట్గా R20 రెగ్యులేషన్ జూన్ 2025లో ఇచ్చాడు. ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్లో మొన్న రీసెంట్గా జూన్లో ఇచ్చాడు. నేను ముందు చెప్పినట్టుగా రోల్స్ థియరంకి వచ్చేసరికి ఈ 2 కండిషన్స్ చూసుకోవాలి. f(a) = f(b) అవుతుందో లేదో చూసుకోవాలి. తర్వాత ఇది ఫస్ట్ వన్ ప్రూవ్ అయితే కనుక f'(c) = 0 అనే కండిషన్ తీసుకోవాలని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఏ వాల్యూ π/4 ఇచ్చాడు. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? బి వాల్యూ 5π/4 ఇచ్చాడు. f(a) అంటే f(5/4) అంటే ఏం చేయాలి? ఎక్కడైతే x ఉందో అక్కడ π/4 ప్లేస్ చేయాలి. నేను చూడండి ప్లేస్ చేశాను. f(π/4) = e⁻π/4 sin π/4 మైనస్ cos π/4 రాశాను. sin π/4 cos π/4 అంటే 0 కదా. sin 45 cos 45 రెండు కూడా 1/√2 కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే బి వాల్యూ ఎంత ఇచ్చాడు? f(5π/4) 5π/4ని తీసుకొచ్చి ప్లేస్ చేశాను. e⁻5π/4 sin 5π/4 మైనస్ cos 5π/4 = 0 అని రాశాను. sin 5π/4 అంటే ఎంత? 225. cos 5π/4 అంటే ఎంత? అది కూడా 225. sin 225 cos 225 కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి sin 225 cos 225 0 కాబట్టి 0 × ఎనీథింగ్ 0 కాబట్టి ఆన్సర్ 0 వేశాను. ఈ కేసులో కూడా మనకు f(π/4) = f(5π/4) వచ్చింది. అంటే f(a) = f(b) అయింది కాబట్టి కేస్ 1 అన్నది సాటిస్ఫై అయింది అనమాట. ఇప్పుడు కేస్ 2 తీసుకోవాలి. స్టెప్ 2లో f'(c) = 0 అని తీసుకోవాలి. f'(c) కావాలి అంటే ముందు f'(x) కావాలి. f'(x) ఎలా వస్తుంది? ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి. చూడండి, ఇచ్చిన ఫంక్షన్కి నేను డెరివేటివ్ చేశాను. కాకపోతే ఇచ్చిన ఫంక్షను e⁻x sin x మైనస్ cos x ఉంది. అంటే ఇక్కడ మనం UV రూల్ అప్లై చేయాలి. ఎందుకు? ఈ టర్మ్లోనూ x ఉంది, ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి మొత్తం టర్మ్లోనూ కూడా x ఉంది కాబట్టి ఇక్కడ మనకు UV రూల్ అన్నది అప్లై చేస్తాం అనమాట. UV రూల్ ఏంటి? యూ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. v' అంటే ఈ లోపల బ్రాకెట్లో ఉన్నదాని డెరివేటివ్. sin x డెరివేటివ్ ఎంత? cos x. cos x డెరివేటివ్ ఎంత? మైనస్ sin x. మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ sin x అయిందనమాట. ఓకేనా. v' ప్లస్ vu'. u రాశాను. v' అంటే డెరివేటివ్ ఆఫ్ v వేశాను. ప్లస్ v అంటే ఏంటి? ఇక్కడ sin x మైనస్ cos x కాబట్టి sin x మైనస్ cos x రాశాను. డెరివేటివ్ ఆఫ్ u' అంటే e⁻x అని రాశాను. ఓకే, f'(c) = ఏమవుతుంది? e⁻c cos c ప్లస్ sin c మైనస్ cos c × e⁻c. జస్ట్ ఏమి లేదు, ఇక్కడ ఎక్స్ప్రెస్లో c పెట్టడమే. f'(x) ప్లస్లో c పెడితే f'(x)లో x ప్లస్లో c పెడితే f'(c) వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు f'(c) = 0 కదా. కాబట్టి f'(c) మొత్తాన్ని 0కి ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేసి e⁻c కామన్ చేశాను. కామన్ చేస్తే cos c ప్లస్ sin c ఉంది, ప్లస్ sin c మైనస్ cos c ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ cos cని క్యాన్సిల్ చేశాను. అప్పుడు లోపల sin c 2 sin c ఉంది, బయట e⁻c ఉంది. దాని కంటిన్యూషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు చూసాం లాస్ట్ పేపర్లో e⁻c × 2 sin c ఉంది. e⁻c ఇటు పక్క వస్తే 0 అయిపోతుంది. 2 sin c = 0. sin c = 0. సైన్ ఎప్పుడు 0 అవుతుంది? sin 0 degrees 0 కాబట్టి ఇక్కడ c వాల్యూ మనకి ఏమవుతుంది? 0 degrees అవుతుంది అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.